ఏం మురళి ఏంటి అందరు ప్రశాంతంగా కూర్చున్నారు? స్టార్ట్ చేశారు. ప్రశాంతత ఏమీ లేదు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన పెద్దవాళ్ళు వచ్చారు, మన డిబిఎన్ గారు మరి పెద్దవాళ్ళని తోట తీసుకొచ్చాం. మరి భవన్ నారాయణ గారు మాకు ధైర్యంగా మామూలుగా ఇవ్వలేదండి. ధైర్యం వర్షం పడుతున్నా కూడా మాకు ఎక్కడో లోపల కొంచెం భయంగానే ఉంది. అయినా తీవయ బ్రహ్మాండంగా దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఇవాళ చక్కగా ఇంత దిగ్విజయంగా జరుగుతుంది. కారణం అంటే ఆయన ధైర్యానికి మాకు బ్రహ్మాండంగా ప్రోత్సాహం ఇచ్చాడు. చాలా దిగ్విజయంగా జరుగుతుంది చక్కగా కార్యక్రమాలన్నీ. చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. అది ఇప్పుడు అక్కడ వ్రతాలు జరుగుతున్నాయండి వై గార్డెన్ లో. మరి మేము డిబిఎన్ గారి తోటకు వచ్చాము, పెద్ద వాళ్ళు వచ్చారు కొంతమంది, వాళ్ళతో పాటు కూడా మేము కూడా వచ్చాము. కథ ఏంటి? ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి అంటున్నావు, అసలు ఏంటి, ఏమేం జరుగుతున్నాయి ఏంటి? ఇవాళ వ్రతాలు స్టార్ట్ అవుతున్నాయండి. మేము భవన్ నారాయణ గారి కోసం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే మాకు హుషారు మామూలుగా ఉండదు. మరి ఆహ్వానిస్తున్నాం తొందరగా. మరి ఇవన్నీ ఇవాళ మాకు మామూలుగా చెప్పించాడు బాబు హుషారు. అసలు ఇవాళ భవన్ గారు జరిగిపోతే అసలు ఈ ప్రోగ్రామ్ కళ వచ్చేది కాదు, మామూలుగా కాదండి. భవన్ నారాయణ గారు చూస్తుంటే మా కడుపు నిండిపోయిందండి. సూపర్. మొదటి నుంచి గుళ్ళో నరసింహస్వామి ఉన్నాడు, తర్వాత నేనున్నా, మీకు ఏం పర్లేదని చెప్పి భరోసా ఇవ్వబట్టే మేము స్టెప్ తీసుకోగలిగాం. కాకపోతే మా అందరికి బాధ ఏంటంటే డిబిఎన్ తోటలో చేసుకుందాం అనే కోరిక మాకు తీరలా. కానీ డిబిఎన్ గారి తోటలో రచ్చంగా మాట్లాడుకుంటున్నాం, అదొకటి ఉంది. భవన్ గారికి వాళ్ళ ప్రోగ్రామ్స్ వివరాలు చెప్పు. భవన్ గారికి ఇప్పుడు తోటలో మన వై గార్డెన్ లో వ్రతాలు బిగిన్ అవుతున్నాయి అండి, స్టార్ట్ అవుతున్నాయి. ఇక తర్వాత కార్యక్రమాలు ఒక్కోటి స్టార్ట్ చేస్తాం. దేవుడు కరుణిచ్చాడు మనల్ని, చాలా హ్యాపీగా చేసుకుందాం. సరదాగా మరి రచ్చ చేసుకుందాం. మనకు నరసింహస్వామి ఉన్నాడు, మనకి ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఆటంకాలు జరగవు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇది సూపర్ సక్సెస్ కొట్టి సాయంకాలం 3000 మంది భోజనాలు పెడతారు. రైట్, ఓకే. మురళి గారి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి కాస్త వివరంగా చెప్పండి. ఏమేం చేస్తున్నాం ఏంటి, మన రచ్చబండ తరపున ఏంటి అనేది. సార్ వ్రతాల తర్వాత ఈవెంట్ అండి, మ్యూజికల్ చైర్స్, పిల్లల గేమ్స్, షాపింగ్ స్టాల్స్, హోమియో మెడికల్ క్యాంపు, ఆటలు పాటలు, సిల్వర్ హౌసింగ్, సారీ హౌసింగ్, క్విజ్, ఇవన్నీ ఆడవాళ్ళు నిర్వహిస్తారండి. అక్కడ కూడా చాలా మంది ఇప్పుడు దరిదాపుగా చేరుతున్నారండి, బాగానే చేరుతున్నారు ఇప్పుడు. మరి మా భవన్ నారాయణ గారు చెప్పింది మాత్రం అక్షరాల నెంబర్ 1 గా తయారైపోతుందండి. 3000 మంది ఖచ్చితంగా అవుతారు అంతే. ఇప్పటికే దాదాపు 600 మంది 700 మంది వచ్చేసారు జనం. 2 గంటల కాడి నుంచి ఇక మేము 12 గంటలకి భోజనాలు కూడా ఏర్పాటు తయారైపోతుందండి. దరిదాపుగా 90% అన్ని కార్యక్రమాలు కూడా లోపల అయిపోయినాయి తయారు. మురళి అక్కడ వ్రతాలు స్టార్ట్ అయినాయి అంటున్నాం, మరి మనం ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తే వెళ్దామండి. అక్కడ ఉన్నారనుకో, మనం కూడా వెళ్తే బాగుంటది కదా. అట్లానే బయలుదేరదాం. భవన్ నారాయణ గారిని చూస్తే వాళ్ళకు కూడా బాగా మామూలుగా ఉండదు, ఇంకా అది మీద ఇంకా బాగా చేస్తారు. రచ్చే అది కూడా పెడతాం. అబ్బాయి 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 జిందాబాద్ జిందాబాద్ రచ్చబండ, జిందాబాద్ జిందాబాద్ రచ్చబండ, జిందాబాద్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి భవన్ నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డిబిఎన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డిబిఎన్ గారి నాయకత్వం. వర్లీ ఇంకేమైనా కొరదల పనులు ఏమైనా ఉంటే, కాస్త కోసం వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ చూసుకొని లైన్ చేసుకోవాలయ్యా. ఇవాళ అన్ని దిగ్విజయంగా జరుగుతున్నాయండి. మాకు దేవుడు కరుణిస్తున్నాడు. మా భవన్ నారాయణ గారి దేవుడికి మరి ఆయన నరసింహస్వామి ఆయన నిర్మించుకున్నాడండి భవన్ నారాయణ గారిని మంగళగిరిలో. వారికి ఏది కావాలంటే అది సేవ చేయించుకుంటున్నాడు. భవన్ నారాయణ కూడా అడిగింది కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. మాకు దారి వై గార్డెన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు తర్వాత లోపలికి వెళ్ళి కార్యక్రమాలు ఏమైనా ఇంకా కొరదలాలు ఏమైనా చూసుకొని చూసుకొని ఆ వ్రతాల దగ్గర అవసరమైన సమకూర్చుకొని అన్ని కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. మురళి మన వాళ్ళు ఇంకెవరు ఉన్నారో గ్యాదర్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేస్తే వ్రతాల దగ్గరికి వెళ్ళి 1 నిమిషం అక్కడ ఉండి అటు నుంచి వంటశాలకు వెళ్ళి వంటలు ఎంతవరకు అయినా కూడా చూసుకొని అక్కడి నుంచి అటు లోపలికి వచ్చి కాసేపు మనం కూడా దేవుడి దగ్గర కూర్చున్నాం. ముందర మనం వెళ్దామండి వంట దగ్గరికి. భవన్ నారాయణ గారు వ్రతాల దగ్గర కనపడి వాళ్ళు కనపడితే ముందర వాళ్ళు తృప్తి పడతారు. రైట్, అలాగే చేద్దాం. మనం వెళ్దాం. వాళ్ళకు కూడా భవన్ నారాయణ గారు చూడంగానే హుషారు పెరుగుద్ది. ఇవాళ ఇంత పుణ్యం చేసుకుంటున్నామంటే ఆయన దయ్యానండి. అది కాకపోతే ఎన్ని చేసినా గానీ నాకు మటుకు మనసులో మటుకు డిబిఎన్ తోటలో చేయలేదనే ఫీలింగ్ మటుకు నాకు, అది మటుకు నాకు మనసులో ఏదో కరుణించాడు. అది
ఎందుకంటే వచ్చిన ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ అందరు చక్కగా డీబీఎన్ తోటలో అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అది 100కి 200% అయ్యేది డీబీఎన్ తోటలో కనుక మనం చేసుకోగలిగితే. అది కలశం మీద కలశంలో తీర్థం పోయండి. చిటికడ పసుపు, చిటికడ కుంకుమ, చిటికడ గంధం ఉంచండి. ఒక చిన్న పుష్పం వేయండి. అందరూ దీపారాధన రెడీ చేసుకున్నారు కదా. మాధవాయ స్వాహ. తర్వాత మీ ధర్మపత్నికి కూడా వెళ్ళి ఒకసారి 3 సార్లు ఆచమనివ్వండి. ఆచమ్య కేశవాయ స్వాహ. ఇమ్మడి కోరేమా మా శ్రీ సత్య నారాయణ సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. జయ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అనుగ్రహంతో ఇంకోసారి అవకాశం ఇవ్వడానికి కుదురుతుంది. మీరు చివరిలో కూడా పాల్గొనడానికి కోరుతున్నాం. ధన్యవాదాలు. మా అందరూ కూడా సావధానులు కండి. అందరూ కూడా అక్షతలు కలుపుతున్నారా? పృథివ్యాః నిర్దిష్ట ఋషిః సుతలం ఛందః శ్రీపూర్ణో దేవతా ఆసనే యోగః. కుడి చేయి పైకి వచ్చేటట్లుగా ఇంటూ ఆకారంగా పెట్టుకొని ఒకసారి భూములు కూడా పృథ్వీత్వయాశ్రుతాదేవిత్వం విష్ణునాశ్రుతా అశేష జగదాధారమనంతం పూర్ణరూపిణం. ఒకసారి అందరూ కూడా 4 దిక్కులకి నమస్కారం చేయండి. అనంతాసనాయ నమః, విమలాసనాయ నమః. ఇది భూశుద్ధిం కృత్వా యజమానస్య హస్తో ప్రక్షాళ్య. ముందుగా పురుషుడు చేయగలుగుకోండి. అది బాలాజీ ఏంటి వాళ్ళ వంటల స్పెషల్ ఏంటి ఈ రోజు? మన లెనిన్ గారి చేత ఏమేమి చేయించుకుంటున్నారు ఏంటి? మన లెనిన్ గారు చేసాడంటే దానికి తిరుగులేదు. ఆ వంటకి ఏమేం చెప్పారు, ఏం ఆర్డర్లు ఇచ్చారో, ఏం చేపిస్తున్నారు లెనిన్ గారి చేత? బాలాజీ లెనిన్ గారికి ఏమేమి ఆర్డర్ ఇచ్చావు, ఏమేం చేపిస్తున్నావు? పూర్ణాలు, చక్కెర పొంగలి, గారి, బజ్జి, పులిహార, తర్వాత టమాటా పప్పు, తర్వాత వంకాయ కూర, గోంగూర పులుసు కూర, కందిగురు, మజ్జిగ చారు, సాంబారు, పచ్చి పులుసు, పెరుగు, నెయ్యి, అప్పడము, తర్వాత ఐస్ క్రీము, తర్వాత ఏంటి పెళ్లి భోజనమా, తోట భోజనమా, లేకపోతే ఆధ్వర్యంలో జరిగేదంటే అది కదా. ఇది డిపిఆర్ గారు జరిగే ఆధ్వర్యంలో కాబట్టి అన్ని రచ్చరచ్చగా ఉంటుంది. రచ్చపాటు తరపున చేసేదంతా రచ్చరచ్చగానే ఉంటుంది. అది కదా, దాని గురించి ఆలోచించాలని చెప్పండి. ఐటమ్స్ అన్ని కదా లెనిన్ గారికి అసలు ఇన్ని అప్పచేత ఆయన చేయాలి, ఎంతమంది తెచ్చుకోవాలి, బాధపడుతుంటే ప్రసాద్ గారి దగ్గరికి వచ్చేసరికి చేసేసరికి ఏం అవసరం లేదు. వారు ప్రోగ్రామ్ సక్సెస్ చేయమని ప్రసాద్ గారు మాకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. చాలా కంగ్రాచులేషన్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారికి కార్యక్రమం అన్ని గ్రూపుల్లో కూడా లైవ్ ఇస్తున్నాము. రచ్చబండిలో ఉంటుంది చూడు, రచ్చబండి ఫ్రెండ్స్ చూసి అది
ఆయుర్వేద సంఘంలో పెడుతున్నాం. పెట్టి జై లక్ష్మీ నరసింహస్వామి వారికి జై రచ్చబండ జై రచ్చబండ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్న అధిరథ మహారథులకు, ఆర్యవ సంఘ పెద్దలకు, నియోజకవర్గ ఆర్యవ సంఘ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వాతావరణం అనుకూలించలేదని కొంత భయం ఏర్పడింది. అయినా మాకు లక్ష్మీ నరసింహస్వామి వారి అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది దిగ్విజయంగా పూర్తి చేయడం కోసము సత్సంగంలో అందరం కలిసి కృషి చేశాము. 3 రోజుల నుంచి ఈ కార్యక్రమానికి ఎట్లా చేయాలని కమిటీ వేసుకొని ప్రతి కమిటీకి ఒక బాధ్యతలు చెప్పాము. రాత్రి కూడా అందరూ చాలా మంది నైట్ మొత్తం మేలుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కారకులయ్యారు. మాకు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రసాద్ గారికి, కళ్యాణ ఓనర్కు, అట్లానే వంట మాస్టారు, వంట కింగు, అట్లానే మంచి మాకు వంట పసందులు వండించే లెనిన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. 3000 నుంచి 4000 మందికి ఈ రోజు వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అట్లానే సత్యనారాయణ స్వామి నోములు 100 మంది జంటలు కూర్చున్నారు. అందరికీ దిగ్విజయంగా ఈ రోజు కార్యక్రమం పూర్తి చేసి స్వామివారి కృపా కటాక్షాలు కావాలని చెప్పేసి వాసవి మాత సాక్షిగా ప్రార్థన చేస్తున్నాము. जय वासवी माता को జై जय वासवी माता को జై जय वासवी माता को జై నరసింహ, జై జై నరసింహ. కార్తీక మాసం మొదటి ఆదివారం ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతంలో చేపించగలుగుతున్నాము. ఈ వాతావరణం అనుకూలించి లక్ష్మీ నరసింహ స్వామి మమ్మల్ని వాతావరణం అనుకూలించి చేసింది. దాదాపు ఇలా 3000 మందికి వంట ప్రిపేర్ చేశాము. మంగళగిరి ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వాస్తవంగా మీరు సపోర్ట్ చేయబట్టి ఆయన సొంతంగా తయారు చేసి ఈరోజు ప్యాకెట్ కిట్ తయారు చేసి ఇస్తున్నాడు. 99 రూపాయలకే కవరు. అందరూ తీసుకెళ్ళండి. 9 రకాల కూరగాయలు. ఆర్యవైశ్య కార్తీక సమారాధనకి మన రచ్చబండ మిత్రమండలి సహకారంతో, అలానే ప్రధాన వ్యక్తి అయినటువంటి డిబిఎన్ గారు ఇక్కడికి వస్తున్నటువంటి ఆర్యవైశ్య భవబంధువులందరికీ మంచి మధ్యాహ్న విందు అరేంజ్ చేశారు. మరి ఆ విందులో ఏమేమి వడ్డించబోతున్నారో చూద్దాం. మురళి గారు, ఏంటండి ఇవి? చక్కెర పొంగల్ సార్, గారెలు సార్, బజ్జీలు, ఓ గుంటూరు బాంబ్, పులిహార, రైస్, కరివేపాకు కారం, కొబ్బరి కారం, మామిడికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, పప్పు, ఇగురు, టమాటా పప్పు అండి, వంకాయ ఇగురు, గోంగూర, వంకాయ చిక్కుడుకాయ, ముద్దపప్పు, వా వా వా, పెరుగు, మజ్జిగ పులుసు, వడియాలు, అప్పడాలు, కొండ పెరుగు. ఓకే ఓకే అండి. సో ఈ కార్తీక మాసం మొదటి ఆదివారం వచ్చేటువంటి అతిథులందరికీ కూడా పసందైనటువంటి వంటకాలతో విందును ఏర్పాటు చేశారు. మీరందరికీ ధన్యవాదాలండి. వన్స్ గివ్ జై హో.
క్లబ్. జై జై రచ్చబండ జై జై రచ్చబండ జై జై రచ్చబండ. అంతేకాదండి, చల్లని హిమక్రీమ్ తగ్గించిన తర్వాత తాంబూలం అండి. రచ్చబండ పాన్. మరి పచ్చిగడ్డలేనా నువ్వు దేని తెచ్చి పెట్టుకుంటే మా కొండ తీసుకెళ్ళాను. కపిలావు కూడా ఉంటాయి లక్షన్నర. ఎవరండి తెచ్చారు? ఏముంది